This is Sheikh Dawood Parveen, Assistant Professor in Chevron Engineering College. Today our topic is advertising elasticity of demand. What is the advertising elasticity of demand? So the last type of elasticity of demand is advertising elasticity of demand. So this advertising elasticity of demand is defined as the proportionate change in demand of a commodity due to proportionate change in advertising ఎక్స్పెన్సెస్. అంటే ఇక్కడ ఏంటి, ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది మనం పెట్టే అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ వల్ల చేంజ్ అవుతూ ఉంటే దాన్నే మనం ఏమంటామంటే అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనమాట. అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అంటే మనకి దట్ ఈస్ అడ్వర్టైజ్మెంట్ గివ్స్ అవేర్నెస్ టు ద public about a particular product is available in the market. So this type of awareness increases the demand for the ప్రోడక్ట్. అంటే మనం పబ్లిక్కి ఎంత అవేర్నెస్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది అంత ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఇక్కడ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడం, అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి డిక్రీజ్ అయితే డిమాండ్ అనేది డిక్రీజ్ అవ్వడం అనమాట. అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ యాన్ అడ్వర్టైజింగ్ ఎఫెక్టివ్నెస్ ఇన్ జనరేటింగ్ సేల్స్. అంటే ఇక్కడ మనకి అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఒక కంపెనీ అనేది అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ మీద ఎంతవరకు పెట్టచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది, లేదంటే వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్లో అడ్వర్టైజ్మెంట్ మీద ఎంత పెడితే డిమాండ్ ఎంత ఇంక్రీజ్ అయితే అని తెలుసుకోవడానికి హెల్ప్ఫుల్ అయ్యేదే మన ఇక్కడ అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో దీని ఫార్ములా చూడండి, ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ ఫర్ ఎ ప్రోడక్ట్ బై ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్లో చేంజెస్ అనేవి దేని మీద డిపెండ్ అవుతాయి అంటే అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్లో వచ్చే చేంజెస్ మీద అనమాట. అంటే అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అయితే డిమాండ్ అనేది డిక్రీజ్ అవ్వడం అనమాట. అయితే ఇక్కడ మనకి అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో కూడా మనకి రిమైనింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో లాగే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అడ్వర్టైజింగ్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అడ్వర్టైజింగ్, హైలీ ఎలాస్టిక్ అడ్వర్టైజింగ్, యూనిటరీ ఎలాస్టిక్ అడ్వర్టైజింగ్, హైలీ ఇన్ఎలాస్టిక్ అడ్వర్టైజింగ్ అని మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అడ్వర్టైజింగ్ ఏంటయ్యా అంటే వెన్ ద డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ చేంజెస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఈవెన్ వెన్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్. అంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయంటే మనం ఒక అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్లో మనం చేంజెస్ తీసుకొచ్చినా తీసుకురాకపోయినా మనకి డిమాండ్ మాత్రం చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట. అంటే అడ్వర్టైజ్మెంట్ మనం పెంచినా తగ్గించినా అలాగే ఉంచినా మనకు ఆటోమేటిక్గా మనకి అంటే ఇక్కడ చూడండి వై యాక్సిస్ మీద ఉన్న అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి అలాగే ఉన్నాయి, కానీ డిమాండ్ మాత్రం ఏమవుతుంది ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. దాన్నే మనం పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అడ్వర్టైజింగ్ అంటాం అనమాట. అదే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అడ్వర్టైజింగ్ ఏంటయ్యా అంటే when a change in advertising expenses does not lead to any change in quantity demand, that is called as a perfectly inelastic. అంటే ఇక్కడ మనం వై యాక్సిస్ మీద ఉన్న అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి, కానీ డిమాండ్ మాత్రం కాన్స్టెంట్గా అలాగే ఉంటే దాన్నే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అంటాం, అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో. నెక్స్ట్ రిలేటివ్లీ ఎలాస్టిక్. రిలేటివ్లీ ఎలాస్టిక్ వచ్చేసరికి వెన్ ద ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ ద ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్, ఇట్ ఈజ్ నోన్ యాజ్ రిలేటివ్లీ ఎలాస్టిక్. అంటే మనం అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్లో మనం తీసుకొచ్చే చేంజెస్ కన్నా డిమాండ్ మీద దాని చేంజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ని మనం 1% పెంచినా డిమాండ్ అనేది 10% పెరగచ్చు, అలాగే అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ని మనం 1% తగ్గించినా డిమాండ్ అనేది 10% తగ్గిపోవచ్చు అనమాట. అలా మనకి మనం అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ మీద పెట్టేదానికన్నా డిమాండ్లో దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉండి ఎక్కువ చేంజ్ చూపిస్తే దాన్నే రిలేటివ్లీ ఎలాస్టిక్ అడ్వర్టైజింగ్ డిమాండ్ అంటాం అనమాట. నెక్స్ట్ యూనిటరీ. ఇక్కడ యూనిటరీ ఎలా ఉంటుంది అంటే మనం ఎంత అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ మీద ఎంత పెడితే డిమాండ్ అనేది సేమ్ ప్రపోర్షనేట్లో మనకు చేంజ్ కనిపించడం అనమాట. సపోజ్ 10% అడ్వర్టైజ్మెంట్ ఇంక్రీజ్ చేస్తే డిమాండ్ 10% ఇంక్రీజ్ అవ్వడం, 20% అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ తగ్గిస్తే డిమాండ్ 20% తగ్గిపోవడం, ఇలా మనకి ఈక్వల్గా ఉంటే దాన్నే మనం ఏమంటామంటే యూనిటరీ ఎలాస్టిక్ అడ్వర్టైజింగ్ డిమాండ్ అంటాం అనమాట. రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అడ్వర్టైజింగ్ when the proportionate
చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ లెస్ దాన్ ద ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్. అంటే డిమాండ్ మీద, అంటే మనం అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ మీద పెట్టిన దానికన్నా డిమాండ్ తక్కువగా చేంజ్ అయ్యిద్ది అనమాట. 10% మన అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ మీద ఎక్కువగా స్పెండ్ చేస్తే డిమాండ్ జస్ట్ ఒక 2% 1% మాత్రమే డిమాండ్లో చేంజ్ కనిపిస్తే దాన్నే రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. అయితే ఇక్కడ అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో ఎఫెక్ట్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటంటే ప్రొడక్ట్ నేచర్ని బట్టి ఎఫెక్ట్ అవ్వచ్చు, అక్కడ ఉండే టైం ఫ్యాక్టర్ అనమాట. ఆ టైంలో అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ని బట్టి, ప్రమోషనల్ యాక్టివిటీస్ మనం చేసే ప్రమోషనల్ యాక్టివిటీస్ అంటే అడ్వర్టైజింగ్ యాక్టివిటీస్ని బట్టి, ప్రొడక్ట్ ఎలాంటి స్టేజ్లో ఉంది దాని లైఫ్ సైకిల్లో, అలాగే ప్రమోషనల్ యాక్టివిటీస్ ఆఫ్ కాంపిటీటర్స్ ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని, అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ యొక్క వాల్యూమ్ని బట్టి, నాన్ అడ్వర్టైజింగ్ ఫ్యాక్టర్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది డిపెండ్ అయ్యిద్ది అనమాట. సో ఇది మనకి ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్స్.